భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున మొదటి 2 శ్లోకాల వివరణ తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఆ 2 శ్లోకాలలో రామచంద్రస్వామి యొక్క స్థితిని గమనించి అగస్త్యుల వారు యుద్ధభూమికి వచ్చారు అనే అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ ఆదిత్య హృదయంలోని 3వ శ్లోకము రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఈయన సర్వాన్ నరీన్వత్స సమరే విజయిష్యసి. రామ మహాబాహో సనాతనము గుహ్యము అయిన దానిని విను, దానితో వచ్చ నువ్వు శత్రువులందరినీ కూడా సమరంలో గెలుస్తావు అని అర్థం. ఈ శ్లోకంలో అగస్త్యుల వారు రామ అని 2 సార్లు చెప్పారు. ఎందుకలాగా అంటే పరధ్యానంలో ఉన్న రామచంద్రస్వామిని తనకి అభిముఖంగా చేసుకోవాలి అనే ఆరాటం తెలుస్తోంది. ఇక్కడ నీ బాహుబలాన్ని దుష్ట శిక్షణ విషయంలో సద్వినియోగం చేయక తప్పదు అన్న ఉద్దేశంతో మహాబాహో అన్న పదాన్ని వాడారు అగస్త్యుల వారు. శృణు అంటే విను అని నొక్కి మరీ చెబుతున్నారు అగస్త్యుల వారు. ఇక్కడ గుహ్యము అంటే మహాప్రయోజనాన్ని సాధించడానికి ఏర్పడిన మంత్రవాక్కు కాబట్టి ఇది హృదయ గుహల్లో భద్రంగా నిలుపుకోవాలి అని అర్థం. సనాతనము అంటే పరబ్రహ్మంలా దేశకాలాలతో సంబంధం లేని శబ్ద సముదాయము కాబట్టి నిండైన శ్రద్ధతో వినవలసింది అని అగస్త్యుల వారి ప్రార్థన. ఏచ వేదవిదో విప్ర ఏచాధ్యాత్మవిదో జన తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం అని అంటుంది మహాభారతం. వేదాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి పరమాత్మ అయిన కృష్ణుడి గురించే సనాతన ధర్మంగా మాట్లాడతాడు అని అర్థం. సనాతన ధర్మము అంటే పరమాత్మే అని మనం అందరం అర్థం చేసుకోవాలి. వత్స అంటే నాయన. ఇక్కడ అగస్త్యుల వారు తండ్రి స్థానంలో ఉండి రామచంద్రస్వామికి కర్తవ్యబోధ చేస్తున్నారు అనే భావన కనిపిస్తోంది. తండ్రి గురువు ఈ 2 పదాలు కూడా సందర్భాన్ని బట్టి భావన మారుతూ ఉంటుంది. ఉపనయనం చేసేటప్పుడు తండ్రి గారే గురుస్థానంలో ప్రవేశించి గాయత్రీ మంత్రాన్ని కుమారుడికి బోధిస్తాడు. ఇక్కడ గురుస్థానంలో ఉన్న అగస్త్యుల వారు తండ్రిలాగా రామచంద్రస్వామిని దగ్గరికి తీసుకొని ఈ ఆదిత్య హృదయ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సంహరించవలసింది రావణాసుడు ఒక్కడే, కానీ అగస్త్యుల వారు ఏన సర్వాన్ నరీన్వత్స అని అంటారు. అలా ఎందుకు ప్రయోగించారు అంటే మనకి శత్రువులు ఒకడు కాదు, 6 శత్రువులు. అవి ఏమిటి అంటే హరిషడ్వర్గాలు అని అంటారు పూర్వాచారులు. అవి ఏమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని అర్థం. ఈ ఆదిత్య మంత్రోపాసన చేయడం వల్ల ఈ 6 శత్రువుల్ని కూడా జయించవచ్చు అని అర్థం. అందుకే పూజలో కానీ, ఆఫీస్లో కానీ, కాలేజీకి వెళ్తున్నప్పుడైనా సరే ఏదో ఒక రూపంలో ఈ ఆదిత్య హృదయాన్ని స్మరించుకోవచ్చు అని అంటారు పూర్వాచారులు. ఇందులో 4వ శ్లోకము ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాభం జపే నిత్యం అక్షయం పరమం శివం. రామ, ఈ ఆదిత్య హృదయము పుణ్యమైనది, శత్రువులందరినీ నాశనం చేస్తుంది, జయాన్ని కలిగిస్తుంది, నిత్యమైనది, ఎప్పటికీ తరిగిపోనిది, ప్రధానంగా చింత వలన కలిగే శోకాన్ని రూపుమాపుతుంది, ఆయువును పెంచుతుంది, చాలా ఉత్తమమైనది అని అర్థం. ఇది ఏదో ఒక ఓదార్పు మాటలాగా కాకుండా అగస్త్యుల వారు చాలా లోతుగా ఉండే అర్థాన్నే అందించారు ఈ శ్లోకంలో. పుణ్యము అంటే అర్థం ఏమిటి అంటే రామచంద్రస్వామి రావణాసురుణ్ణి సంహరించడం పాపమని అనుకుంటున్నాడు. ఇక్కడ అగస్త్యుల వారు అది పాపం కాదు, పుణ్యకర్మే అని చెబుతున్నారు. ఒకవేళ నీవు పాపంగా భావిస్తే ఈ ఆదిత్య హృదయ స్మరణం వల్ల అది పుణ్యం అయిపోతుంది అనే అర్థం కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు అగస్త్యుల వారు. చాలామంది రామచంద్రస్వామి రావణాసురుణ్ణి సంహరించడం బ్రాహ్మణ హత్యా దోషం అంటుకుంటుంది అని అంటారు. అది ఏమీ కాదు. అధర్మం పాటించిన వాడికి శిక్ష విధించడం పాపం కాదు. అసలు పరమాత్మే పుణ్యపురుషుడు. అండాళమ్మవారు తిరుప్పావి ధనుర్మాసవర్తనంలో నువ్వే పుణ్యము, మాకు వేరే పుణ్యాలు ఏవీ లేవు అని తేల్చి చెప్పేస్తుంది. సర్వశత్రు వినాశనం అంటే అర్థం ఏమిటి అంటే మన గమ్యాన్ని ఆపేవాడు శత్రువు, మనకి అన్నిటికంటే పెద్ద శత్రువు చింత. ఆ చింతని తొలగిస్తుంది ఈ ఆదిత్య హృదయం అనే జ్ఞానపేటిక అని అర్థం. జయావహం అంటే ఆసురీ సంపత్తిని నాశనం చేసి దైవీ సంపత్తుని పెంచుతుంది అని అర్థం. జపం అంటే మనసు, మాట, చేష్ట అన్నీ 3 ఒకే త్రాడు మీద నడిచేలా చేసేది అని అర్థం. అందుకే గీతాచార్యుడు యజ్ఞాలలో జపయజ్ఞం నేనే అని అంటాడు భగవద్గీతలో. నిత్యం అంటే సత్యమైనది అని అర్థం. సత్యం అంటే పరమాత్మ యొక్క స్వరూపం. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తాము అంటే పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని అంగీకరిస్తున్నాము అనే భావనతో చేస్తాము. అక్షయము అంటే క్షీణించేది కాదు, ఏ మార్పు లేకుండా అన్ని సమయాలలో ఒకేలా ఉండేది అని అర్థం. పరమం అంటే అన్నిటికంటే విశిష్టమైనది అని అర్థం. శివం అంటే జ్ఞానస్వరూపమైనది, అదే బ్రహ్మజ్ఞానము, అదే పరమాత్మ అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలోని మరికొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ,
జై శ్రీమన్నారాయణ.